ఇక ముఖ్యంగా చూసుకుంటే సార్ ఇక్కడ ఏదైతే కుమ్మెర జాతర జరిగింది సార్. అది కూడా బాధాకరం, చాలా బాధాకరం. ఎంత దారుణం సార్ అది అసలు. టికెట్ రావాలని అతను తిప్పి పంపడం, ఆ, 100 రూపాయల టికెట్ కొనుక్కొని వస్తే మళ్ళీ రానికపోవడం, తర్వాత ఆమెను ఆ ఘోరంగా కన్నడం, తిట్టినాడు సార్. అమ్మ అమ్మ ఆ అసలు బూతులు బూతులు కూడా లకారాలతో దీంట్లో తిట్టారు పెట్టారు సార్. బాబు. నిన్న నుంచి వైరల్ అవుతున్నాయి బాగా అయితే చిన్న పిల్లలు తెచ్చిపోవడం దారుణం. అందులో ఆయన రెడ్డి చూడు కర్మకి ఉమ్. ఈయన పైగా అడిగితే నాకు రేవంత్ రెడ్డి తెలుసు మా చుట్టం అన్నట్టుగా అదే మాట్లాడి రెడ్డి ఉంటే బీరకాయ పీస్ ఇక్కడ ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతను మరి దళితుడు కదా, నువ్వు తనడం ఏంటి అసలు దళితుడు? అది దాన్ని చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడ్డది, అది చాలా తప్పు కూడా అసలు. అది అమ్మాయిని ఆయన ఎవరో డిఎస్పీ గారంట పాపం, ఆయన ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అసలు అక్కడ పాపే లేదని చెప్పి మాట్లాడుతారు. అంత మూర్ఖంగా ఉన్నారు సార్ నిజంగా జనాలు. వీడియో నాకు కూడా చూసా, అమ్మాయి చిన్న అమ్మాయి కనపడుతుంది, వీళ్ళు కొట్టడం కూడా కనపడుతుంది, కొట్టడం. సో ఇది సార్ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గుళ్ళలోకి దళితులు రానికపోవడం అనేది ఆశ్చర్యం. అది మన దగ్గర చాలా మార్పు వచ్చింది, ఇక్కడ కూడా జరగట్లే. ఇప్పుడు మనం ఒకప్పుడు రాయలసీమలో కొంత జరిగేది, ప్లస్ అది ఇక అయిపోయింది అనుకున్నాం మనం, అక్కడ కూడా తగ్గింది, ఇక లేదు అంటే అక్కడ కొంత బోర్డర్ ప్రాంతం కాబట్టి ఇంకా ఇంకా ఆ ఛాయలు ఇంకా అక్కడ ఉన్నాయంటారు. ఇంకా ఉన్నాయి, అదే చెప్తున్నాను, ఆ ఇంపాక్ట్ ఇంకా ఉంది వాళ్ళ దగ్గర, ఇంకా నడుస్తుంది. అది రావద్దు, ఎట్లా ఎవడు రావద్దు అనేటువంటి రెడ్ల డామినేషన్ ఉంది కదా కమ్యూనిటీ మీద, మనం అనలేం కానీ బట్ ఏదేమైనా కానీ సార్ తప్పు కదా సార్ అది. ఆ కమ్యూనిటీ డామినేషన్ నిజంగా కూడా రావద్దు అని కొన్ని చోట ఆపటం, దాని మీద గొడవ లేదు. అది మీరు అన్నట్టు ఆ వాసనలు, ఇది నాగర్ కర్నూలు పక్కకే కదా, ఇక్కడ పడ్డాయేమో మరి. ఇక్కడ రెడ్డి గారు ఒక అన్నాడు కదా, ఏదైనా ఈ టూ మచ్. నాకు తెలిసి ఇప్పుడు అన్ని అంశాలన్నీ కూడా బీఆర్ఎస్కి ఒక మంచి ప్లస్ అవుతున్నాయి సార్. ఇవన్నీ అవును, వాళ్ళు ఎక్కువ కేటీఆర్ ఇప్పుడు ఖమ్మం పోయింది సార్, అక్కడ హంగామా చేయడానికి. చూసాను మొన్నటిదాకా కొమ్మెరలో కూడా ఆయన చూసాను, ఇంటర్వ్యూ చూసాను, 2 చోట్ల కూడా అందరిని తీసుకొని పోయాడు, ఎమ్మెల్యేలు ఆ ప్రాంత లీడర్లు తీసుకొని 2 ఇంటర్వ్యూలు చూసాను. అంటే వారికి అది దొరికింది అవకాశం. ఎవరు ఇస్తున్నారు సార్ అవకాశం? వీళ్ళు 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 చేతులారా చేసుకున్నారు, స్వయంకృత అపరాధం. వీళ్ళు ఇస్తున్నారు నాకు హ్యాండిల్, లేకపోతే ఏదైనా అంటారు అస్త్రం ఇస్తున్నారు, మళ్ళీ స్టీరింగ్ ఆ చేతిలో పెడుతున్నారు సార్. అస్త్రం అది ఆయన చేతిలో పెడుతున్నారు, అనుకోకుండా ఆయనకు అవకాశం వస్తుంది. నేను మీ ఛానల్లో చెప్పాను అనుకుంటా, రాబోయే రోజుల్లో ఒకవేళ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ప్రీ పోల్ అలయన్స్ పెట్టుకుంటే అది సునామీ అని. సునామీ. ఎందుకంటే ఆంధ్రాలో ఏదైతే జరిగిందో టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఈ 3 అయినాయి. ఎంత వీక్ బీజేపీ, ఈరోజు వాళ్ళు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. అది ఇక్కడ అసలు బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేని పరిస్థితి సార్ ఎక్కడ, మన ఆంధ్రాలో. అటువంటిది 8 ఎన్నో వచ్చినాయి, గెలిచారు మన మంత్రులు, ఇద్దరు ఎంపీలు. అది ఇక్కడ ఉంది, ఇది జరుగుతాయి. కానీ కేసీఆర్ను బీజేపీ నమ్మదు, ఆయన పోయి అడిగినా కూడా విశ్వసించదు, ఆయన దోకా చేస్తాడు. ఆయన ఏం చేయాలంటే ఆ పార్టీ ఈ ఇద్దరు పోవాలి, హరీష్ రావు అండ్ కేటీఆర్ పోతే నమ్ముతారు. ఇది మళ్ళీ ఒక డౌట్ కూడా అందరికి ఏంటంటే కేసీఆర్ పోతే కేసీఆర్ అనేవాడు నమ్మడం, కేసీఆర్ అనేవాడు జరిగి కేటీఆర్ కనుక అధికారం ఇస్తే హరీష్ వెళ్ళిపోతాడనే చర్చ అంతా. ఇప్పటికన్నా హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్తాడు అనేది చర్చ ఇప్పటికీ నడుస్తుంది. అందుకని ఆ కేసీఆర్ని పక్క పెట్టాలి, ఆయన నమ్మరు కాబట్టి వీళ్ళిద్దరు కలిసిపోవాలి బాబు, అప్పుడు నమ్ముతారు. వీళ్ళకి అండర్స్టాండింగ్ రావాలి. ప్రీ పోల్ అలయన్స్ కావాలి, అలా పోస్ట్ పోల్ అలైన్స్ అనుకోండి, పోస్ట్ అలయన్స్ అయింది అనుకోండి, ప్రీ ముందు కాకుండా తర్వాత అయింది అనుకోండి, అప్పటికి స్ట్రక్చర్డ్ అని ముగ్గురు కూడా ఒకటి 40, ఒకటి 25, ఒకటి 20 వస్తాయి. అది మరి ఎవడు కలిసాడో తెలియదు, ఈ అడ్వాంటేజ్ రాదు. ప్రీ పోల్లో కనుక వీళ్ళు కలిసిపోతే సునామీ అని, కాంగ్రెస్ 15 పడిపోద్ది ఆంధ్రాలో. అది జరగాలి, ఇప్పుడు వస్తుంది వెళ్ళ ఎమర్జీ అవుతుంది. నేను కవిత కూడా ఎంత తిట్టినా దాని ఇంపాక్ట్ లేదు, మంచిదే రాని. తప్పు వాళ్ళ తప్పులు వాళ్ళు రియలైజ్ అయితే మళ్ళీ మేము తప్పులు చేయమన్నప్పుడు మీ వెల్కమ్. సరిగా తప్పు లేదా ఒప్పుకోవాలి, ఇన్ని తప్పులు మాతో జరిగినాయి, అధికారులు 10 ఏళ్ళు మేము పనులు చేయకుండా ఉండాల్సి ఉండే, ఇవి జరగవు అని ఒక అజ్యూరెన్స్ ఇస్తే పబ్లిక్ కూడా ఆలోచిస్తారు. అయ్యో పాపం, ఇప్పుడు చెప్పేది అదే కదా, 10 ఏళ్ళంతా అవినీతి, మా నాన్న బోలాశంకరుడు అని తెలవకుండా అంత వెనకని చేశారు, సంతోష్ గారు ఇంకో పేరు ఉంటుంది హరీష్, వీళ్ళే ఏదన్నా మనంగా అనకుండా ఆ అమ్మాయి ఉంటుంది కాబట్టి నమ్ముతున్నారు ప్రజలు. అంతే కదా సార్, ఫ్యామిలీ మెంబర్ కదా. సో ఇదివరకు మన ఆమె కూడా ఉందనుకున్నాం, దానికి ఆమెకు కూడా దూరం పెట్టి కొన్ని పనులు చేశారని ఆమె బయటకు వచ్చి మాట్లాడడానికి మనకు అర్థమైంది. అందువల్ల ఈమె ఇంపాక్ట్ కూడా పార్టీ కొంచెం వీక్ అవుతుంది అప్పుడప్పుడు. అదర్వైజ్ ఆల్టర్నేట్ కాంగ్రెస్ ఏంటంటే ఎందుకు చెప్తున్నట్టే, కాంగ్రెస్ స్వయంకృత అపరాధం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేతుల తమ పాడు చేసుకుంటున్నారు ఇమేజ్ని.
ఇది రేపు పొద్దున వాళ్ళని 15 పడేస్తుంది వాళ్ళ కూటమి ముందే ఏర్పడితే. అది లోకల్ బాడీ గెలిచి ఉండొచ్చు, ఇంకో 10 స్థానాలు ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ, అది వేరు. అది లోకల్ బాడీలో సహజంగా కూడా ప్రభుత్వం ఎవరున్నారో వాళ్ళే వస్తారు. ఇది కాకుండా ఓటుకి నువ్వు 10,000 ఇచ్చేవాడు, ఎందుకు గెలవు? అందువల్ల ఇది పక్క పెట్టి, అంటే దీని ఇంపాక్ట్ దాని మీద ఉండదు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ మీద ఉండదు. సో అక్కడ ఒక్కసారి మీరు అన్నట్టు ఇది లేస్తుంది బీఆర్ఎస్ నేడంతో పోలిస్తే, లేచే దాంట్లో బీజేపీ గెలవాలి. ఓకే. సో ఎప్పటికైనా కంపల్సరీ అలయన్స్ ఉంటుంది, అలయన్స్ ఉంటే అది ఉంటుందని అనుకుంటున్నా. అంత తెలివితో కూడా ఉంటాడు, మనమే చెప్పలేనప్పుడు వాళ్ళ తెలియదు ఇట్లుంటే ఉంటుందని. కాబట్టి కేసీఆర్ పక్కదరి, అరే మీ ఇద్దరికి పోండా అంటే వీళ్ళిద్దరికి విడిపోరు, కలిసి వచ్చారు, ప్రపోజల్ ఇస్తున్నారు, అట్లా ప్రపోజల్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు. చేస్తే మీకు ప్రీపోల్ అలయన్స్ సునామీ. అది కాంగ్రెస్ ఎందుకు జరుగుతుందంటే కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి, ప్రజలు తిరుగుతున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనలన్నీ చేస్తున్నారు కాబట్టి, ఇవన్నీ ఒకదానికొకటి యాడ్ అవుతున్నాయి. నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది కాంగ్రెస్ ఫేస్కి. అది అడ్వాంటేజ్ సహజంగా. ఈరోజు బీజేపీ బదులు బీఆర్ఎస్ తీసుకుంటుంది. బీజేపీలో ఆ కదలిక లేదు. మొన్న రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు ఏదో వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో గాంధీ కుటుంబానికి ఏమైనా అవసరాలు వస్తే మన తెలంగాణ రాష్ట్రం నుంచి మనం అందరం ఒక 1000 కోట్లు ఇస్తాం అని ఈడనుకో మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా ఆయన మాట్లాడితే, దాన్ని కూడా అది వైరల్ అయింది. దానికి ఇది సంబంధించి కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఎంత దోచుకు తింటే నువ్వు అంత మాట అని ఉంటావు. మీకు అనుమానం ఉందా? దోచుకుంటున్నారు అందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబం అరుగురే దోచుకున్నారని అప్పుడు మన నోట కంట సోష వచ్చేదాకా అరిచాం కుటుంబం కూడా అని. ఇప్పుడు మొత్తం ఎవరికి అవకాశం ఉంటే వాడు కార్పొరేట్ స్థాయిలో అయిపోయింది తెలంగాణ. మీకు ఎగ్జాంపుల్ లా చెప్తా. ఇప్పుడు నా ఆఫీసు జరగలేదు ఇక్కడ ట్యాంక్ బండ్ పక్కకు, నాది పొలిటికల్ ఆఫీస్ ఉంది, రాష్ట్రీయ లోక్. దాంట్లోనే ఛానల్ కూడా ఉంది, నాకు లక్ష్యం నడుస్తుంది అది. అయితే అక్కడ దాని ఓనరు చనిపోయాడు పాపం కోవిడ్ అప్పుడు, వాళ్ళ బాబు టేక్ ఓవర్ చేశాడు, బాలనాట్లు ఇల్లు కట్టుకున్నాడు, అక్కడికి మారాడు. ఏది మొత్తం ఆఫీస్ అంతా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నా అక్కడికి ఆఫీస్ మార్చాడు. నాకు ఇక క్లోజ్ కదా, అందులో ఆఫీస్లో 1 year నుంచి కిరాయి కూడా తీసుకోలే బాబు, మీలాంటి వాళ్ళు మాకు ఇటువంటి సార్ అంటే నెలకు ₹1,00,000 సేవ్ అవుతుంది ఆ పార్టీకి. వాళ్ళు అట్లున్నారు బాబు ఫ్యామిలీ. వాళ్ళ తాతగారు ఫస్ట్ మేయర్ ఆఫ్ సికింద్రాబాద్, ఫస్ట్ మేయర్ ఆఫ్ సికింద్రాబాద్ వాళ్ళ తాతగారు. అది వాళ్ళ లెగసీ కూడా ఉందని. వాడిది ఫార్చ్యూన్ బయోటెక్ అని నీమ్ బేస్డ్ ఇండస్ట్రీ ఉంది భువనగిరి కాన్స్టిట్యున్సీలో. దాంట్లో సహజంగా ఎలక్షన్స్ కంపెనీలు అడుగుతారు పోయి చందాలు. ఆ లోకల్ కార్పొరేటర్ 20 లక్షలు అడిగాడు. 20 లక్షలు కార్పొరేటర్, ఒక్క కంపెనీది ఎవడిస్తాడు? కంపెనీలు ఉంటాయి, అసలు పారిపోరు. నేను సార్ ఎమ్మెల్యే ఫోన్ చేశాను, కుమార్ లిటింగ్ అని, ఇది అన్యాయం, ఇది నీమ్ బేస్డ్ ఇండస్ట్రీ, అది పాపం ఆర్గానిక్ ఇండస్ట్రీ. అది మోరోవర్ పరిశ్రమలో మనం ఎంకరేజ్ చేయాలి. సరే వాడు దగ్గర పోతే 50,000 ఇస్తాడు, 1,00,000 ఇస్తాడు, చందా అంట 20 lakhs అంటే అది వాడి ఖర్చే కాదు వానికంతా. ఇది ఇక్కడ కార్పొరేట్కి అంత ఖర్చు ఉంటుందా? వాడు మంచి ఎక్స్పోర్టర్ అట్లన్నా డబ్బులు బాగుంటాయి, అక్కడ కంపెనీలు ఉంటాయి, వాడు పెట్టుకున్నాడు సంపాదిస్తాడు. అనేది అన్యాయం. 5 lakhs ఇస్తాడో చెప్తాను నేను ఏమని, అది కూడా నువ్వు ఉన్నావు కాబట్టి అంటే 5 lakhs ఇచ్చాడు ఆ బాబు కార్పొరేటర్. అంటే ఎట్లా కలెక్షన్ చేస్తున్నారు అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే వాడు అంటాడు నాకు ఫోన్ చేసి, మీరు ఇంటర్ఫియర్ కాకపోతే 20 lakhs వీడి దగ్గర ఇది ఇట్లా ముక్కుబిండి వసూలు చేసేవాళ్ళం, మేము పొల్యూషన్ కంట్రోల్కి కంప్లైంట్ ఇచ్చి కంపెనీ మూసేస్తామంటున్నాడు. ఇంత దౌర్జన్యం జరుగుతుంది సార్. నిజంగా చెప్పాలంటే అంటే ఒక తెలంగాణ పౌరుడిగా నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా కంపెనీల మీద పడి అలాగే దోచుకున్నారు సార్ అందరూ. అప్పుడు ముందు ఇప్పుడైతే కాంగ్రెస్ సేమ్ థింగ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అంత ఎందుకు సార్ చలాల మీద పడ్డది. ఇప్పుడు చూడండి ఘోరంగా వసూలు చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఆశ్చర్యం అంటున్నా, కాంగ్రెస్ లో లాజర్స్ ఫేర్ అని ఎంతమంది వెళ్ళినట్టు ఎవరు పడితే వాడు దోచుకునే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ అన్నప్పుడు 5గురిని తిట్టేవాడు, ఇప్పుడు ఎవరు తిట్టాలి? అందరిని తిట్టాలి, మనం తిట్టుకోవాలి. మనం తిట్టుకోవాలి. అది పరిస్థితి కాంగ్రెస్ అంట. కాబట్టి అది క్రమక్రమంగా ఎమ్మెల్యే స్థానాలు వచ్చే వరకు వీక్ అవుతుంది, ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి. ఎమర్జ్ అయ్యేది ఇద్దరే, నాకు తెలిసి ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ. ఇద్దరు ఏ పార్టీలు వేస్తారో తెలియదు, కలిస్తే సునామీ. నాకు తెలిసి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ జరుగుతాయా సార్? వాయిదా వేస్తాడు, అర్జెన్సీ లేదు కదా, వాయిదా వేస్తాడు. ఇప్పుడు ఆయనకి
లోకల్ బాడీకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్స్ సర్పంచ్ ఎన్నికలు అయిపోయింది అయిపోతే అయిపోయింది కేంద్రం నుంచి వచ్చే నిధులకు ఏమీ దోకా బాధ లేదు. లేదు. ఉమ్, ఈ జడ్పీటీసీ ఎంపీటీ పెట్టినామంటే పెట్టినట్టే ఉంటుంది. ఉమ్, అందువల్ల విన్నా నేను ఆయన భవిష్యత్ 2 నెలలు 3 నెలలు వాయిదా వేస్తాడని. అవును. చూడాలి ఆయనకు. జిహెచ్ఎంసీ కూడా అయిపోయింది. అదే. ఉమ్.